నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ నేను ఈ సీజన్లో దొరికే చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఇదిగోటండి చింత చిగురు. ఇది ఇప్పుడు సీజను ఇంకా అయిపోవస్తోంది. మొన్న మార్కెట్లో నాకు దొరకలేదు, కానీ నిన్న మా వీధి కొసలో అమ్ముతున్నారు. అయితే వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు. చటాకు 100 రూపాయలు అన్నారు. 80కి ఇచ్చారు. నేను ఎందుకైనా మంచిదని 3 చటాకులు తెచ్చుకున్నాను. ఇది గట్టిగా నలిపితే చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది. దీనిలోంచి పుల్ల పుడక తొక్కులు అన్నీ ఏరితే చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది. ఈ ఆకు తెచ్చుకుని శుభ్రంగా రాత్రి కడుక్కుని ఆరబెట్టుకుని అప్పుడు ఇవాళ ఉదయం ఇదంతా తయారు చేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం ఏరాక పళ్ళెంలో వేసుకోవాలి. మళ్ళీ ఇలా చేతిలోకి తీసుకుని నలుపుకోవాలి. ఇలా 2 సార్లు చింత చిగురు తీసుకుని నలుపుకొని అప్పుడు అందులో పుల్లలు పుడకలు ఏరుకుంటే పని కొంచెం సులువుగా అయిపోతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. ఇదిగో ఇలాగా ఈ ఆకంతా బాగు చేసుకోవాలి. ఇదిగోటండి చింత చిగురు బాగు చేశాక ఇంత వచ్చింది. ఇది పప్పు క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. కందిపప్పు తీసుకుని నీళ్లు పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగిన కందిపప్పులో ఈ ఏరుకున్న చింత చిగురు 1, 2, 3, 4, 5 సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మంచినీళ్ళు పోసుకుని ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. చింత చిగురు పప్పుకి పోపు వేసుకుందాం. దానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 1 స్పూన్ మెంతులు వేసి వేపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేపుకోవాలి. ఇప్పుడు మినపప్పు సగం వేగాక అందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు
ఇందులోనే 4 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిపాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఇందాక పప్పులో వేశాను. ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత మూసి ఒకసారి ఉల్లిపాయలు మగ్గించాలి. అలాగే మూత తీసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి చింత చిగురు పప్పు వేసుకోవచ్చు. ఇదిగో చూసారా, చింత చిగురు పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదంతా పోపులో వేసుకోవాలి. చింత చిగురు పప్పు అంతా ఈ పోపులో వేశాను. అయితే ఈ గ్లాస్ తోటి 1/2 కంటే కొంచెం తక్కువ వాటర్ కలిపాను. ఎందుకంటే ఇప్పుడు ఉడికేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దింపిన తర్వాత మనకు కావలసినట్టుగా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మాకు కందిపప్పులో నెయ్యి వేసుకోవడం అలవాటు. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. పోపులో పప్పు వేశాక ఒక 4 to 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సీజనల్ ఫుడ్ అందరం తినాలి. మీరు కూడా ఈ చింత చిగురు పప్పు చేసుకుని తప్పకుండా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక నేను పప్పు వండేటప్పుడు మీకు కొలత చూపించలేదు. అయితే ఆ కందిపప్పు నేను ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. దానికి నేను ఎంత చింత చిగురు వేసానో మీరు చూశారు కదా. ఆ కొలత కరెక్ట్గా వేస్తే బాగుంటుంది, లేకపోతే పులుపు అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.